ఈ వీడియో అయితే గోరింటాకు లవర్స్ కోసమేనండి. 10 నిమిషాల్లోనే ఎర్రగా పండే గోరింటాకు, నెలలు తరబడి ఉండే గోరింటాకు లైవ్లోనే చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. జుట్టు ఊడిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు కదా. జుట్టు పెరగాలంటే మనం ఏదో ఒకటి కంటిన్యూగా వాడుతూ ఉండాలి. నేను చెప్పే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేసిన వాళ్ళకి చాలామందికి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది, హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. నేను మన హెయిర్ ఆయిల్ అని చెప్పట్లేదండి, ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. చాలామంది అడుగుతున్నారు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి. నేను చాలా వీడియోల్లో చెప్పానండి. ఇందులో మనకి 30+ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ కానీ, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్ ప్రాబ్లమ్ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు గోరింటాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ అనేది మనకు 5 నిమిషాలు టైం పడుతుంది. పండడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. 5-10 నిమిషాల్లోనే మన చెయ్యి అనేది చాలా ఎర్రగా పండుతుంది. ముందుగా మనకు కావాల్సింది లవంగాలు. లవంగాల వల్ల గోరింటాకు అనేది చాలా డార్క్గా పండుతుంది. ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో టీ పొడిని యాడ్ చేసుకోవాలి. టీ పొడి వల్ల మనకి మెహందీ అనేది చాలా ఎర్రగా పండుతుంది. తర్వాత వచ్చే వరకు దాల్చిన చెక్క. ఇక్కడ నేను 1 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్కని 2 వరకు తీసుకున్నాను. దాల్చిన చెక్కని ఇలా చిన్న ముక్కల కింద చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లవంగాలని 1 స్పూన్ వరకు యాడ్ చేయండి, లేదంటే 10 అనేది యాడ్ చేయండి కౌంట్ చేసుకొని. తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ వల్ల మెహందీ ఎర్రగా పండుతుంది, అలాగే లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. ఇందులో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ తీసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టి ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకుంటే వాటర్ అనేవి మనకి కలర్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే మనకి వాటర్ కలర్ చేంజ్ అయిపోయాయో అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఈ వాటర్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు మెహందీ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల అయితే మీ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది రెడీ అయిపోయాయి. గ్యాస్ నుండి కిందకి దించి ఇప్పుడు ఈ వాటర్ని నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. వాటర్ చూసారు కదా, మనకి ఏ కలర్లో ఉన్నాయో మనకి డార్క్ కలర్లో ఇలా ఉండాలి. ఈ వాటర్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను చూపించేది గోరింటాకు చూర్ణం, అంటే గోరింటాకు పొడి. గోరింటాకు పొడిని ఒక బౌల్లో తీసుకోండి. మీకు కావాల్సినంత తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. గోరింటాకు పొడి మనం బయట నుండి కొనాల్సిన అవసరం లేదు. గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకుని ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఆ పొడిని కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర గోరింటాకు పొడి ఉందండి, కాకపోతే అందరికీ కూడా గోరింటాకు అవైలబుల్గా ఉండదు. ఎండబెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలంటే అందరికి అవ్వదు కదా. సో అందుకే నేను మనకి మార్కెట్లో దొరికే గోరింటాకు పొడిని అయితే చూపిస్తున్నాను. ఈ పొడి మనకు అన్ని చోట్ల దొరుకుతుందండి. లేదంటే గోరింటాకుని ఎండలో పెట్టుకొని పౌడర్ చేసి యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు దొరికే వాళ్ళకి. ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా మిక్స్ చేసిన తర్వాత జెండు బామ్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి, చిటికెడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అలాగే తక్కువ టైంలోనే మనకి సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు సరిగ్గా పండట్లేదు, ఎక్కువ టైం ఉండట్లేదు అని అంటూ ఉంటారు. మీకు ఎక్కువ కాలం ఉంటుంది, తక్కువ టైంలోనే బాగా పండుతుంది. గోరింటాకు మిక్స్ చేసిన తర్వాత బౌల్ చుట్టూ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ కవర్ చేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా గోరింటాకు అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను నార్మల్గా ఉండే కవర్ తీసుకొని కోన్ షేప్ చేసి కోన్ అనేది రెడీ చేస్తున్నాను.
కోన్ ద్వారా అయితే మనకి నచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. బయట మార్కెట్కి వెళ్ళి మనం కోన్లు ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చిన సైజుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. కోన్ తయారు చేయడం చాలా సింపుల్ అండి. కవరు అలాగే ప్లాస్టర్స్ అనేది ఉంటే సరిపోతుంది. ఇలా కోన్ షేప్లో చేసిన తర్వాత గోరింటాకు అనేది ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ దీనిపైన ఒక ప్లాస్టర్ అనేది వేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా మనం గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు. గోరింటాకుని మనం రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాం. మంచి డిజైన్ పెట్టుకోవాలంటే మాత్రం మనకి ఇలాంటి కోన్ ఉంటే మాత్రం చాలా ఈజీ అవుతుంది. చాలామంది దగ్గర చూస్తుంటాం కదా, చిన్న చిన్న కోన్లు అనేది ఉంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. లేదు మేము ఇయర్ బడ్తో పెట్టుకుంటాం నార్మల్గా, మీరు ఇలా కోన్ చేసుకోకుండా నార్మల్గానే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా డిజైన్ వేసుకోవడానికి అయితే మాత్రం ఈ కోన్ నిజంగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎంత సన్నగా అంటే సన్నగా, కొంచెం లావుగా అంటే లావుగా ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనకి 5-10 నిమిషాల్లోనే సూపర్గా చేయి అనేది పండుతుంది. ఇంత ఈజీగా కోన్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో చూశాక మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. 5 నిమిషాల్లోనే చెయ్యి అంతా కూడా ఎర్రగా పండుతుంది. పెట్టేటప్పుడే చెయ్యి మొత్తం కూడా చాలా ఎర్రగా పండిందనమాట. నేనైతే బయట నుండి ఎప్పుడు కూడా కోన్ అనేది కొనండి. ఏదైనా ఫంక్షన్ అయినా ఫెస్టివల్ టైమ్స్లో అయినా కోన్ పెట్టుకోవాలి అనిపించినప్పుడు 5-10 నిమిషాలు టైం కేటాయించి ఇలా ఇంట్లో నేనే ఈజీగా రెడీ చేస్తూ ఉంటాను. మనకి నచ్చిన డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. జనరల్గా అందరూ పెట్టుకునే డిజైన్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు ఇది నేను ఒక 10 మినిట్స్ అనేది ఉంచుకుంటాను. మీరు 10 మినిట్స్ కంటే ఎక్కువే ఉంచుకోవచ్చు. కోన్ పెట్టుకున్న తర్వాత చాలామంది ఒక 1 అవర్ అనేది ఉంచుకుంటూ ఉంటారనమాట. నేను తక్కువ టైంలోనే ఎర్రగా పండాలి అని చెప్పేసి ఇది ట్రై చేస్తున్నాను కాబట్టి నేను 10 మినిట్సే ఉంచాను. 10 మినిట్స్ తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. 10 మినిట్స్కి ఎంత బాగా పండిందంటే సూపర్గా ఉందండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ టైం కూడా ఉంచుకోవచ్చు, బట్ నేనైతే ఎక్కువ టైం ఉంచలేదు. 10 మినిట్స్కి చూసారు కదా ఎంత బాగా పండిందో, చాలా బాగుందండి. నేను ఇక్కడ మీకు బాగా కనిపించాలని చెప్పేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇంకా మీకు క్లియర్గా కనిపించాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట. గోరింటాకు అనేది పెట్టుకోగానే ఎర్రగా అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. చాలామంది మాకు గోరింటాకు పండట్లేదు తక్కువ టైంలో, అలాగే గోరింటాకు అనేది ఎర్రగా పండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటుంది ఈ మెహందీ అనేది. మీరు బయట కొనే కోన్ల కంటే 100 రెట్లు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో చూసారు కదా ఎంత డార్క్గా ఉందో. నేనైతే ఏ ఫంక్షన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా ఈ మెహందీనే ట్రై చేస్తాను. సో మీరు ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ట్రై చేసి రిజల్ట్ అనేది షేర్ చేయడం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.